భాగవతంలో ద్వారక గురించి ఉన్న వివరణ, ద్వారకను దర్శించిన నారదుడు ఆ నగరాన్ని ఇలా వర్ణించాడు. ద్వారకా నగరం అంతా అందమైన పార్కులు, గార్డెన్లు, అడుగడుగునా సరస్సులతో అద్భుతంగా ఉండేది. ద్వారకలో చిన్న పెద్ద కలిపి 9 లక్షల భవనాలు ఉన్నాయని భాగవతం వర్ణిస్తోంది. అన్ని భవనాలను ఖరీదైన మణులతో అలంకరించారట. ఇంటీరియర్ కోసం బంగారం, రత్నాలను భారీగా ఉపయోగించారట. నగరం పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. వారికి తగ్గట్టుగానే అందమైన రోడ్లున్నాయి. మార్కెట్లు, ఆలయాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, సభా మండపాలు ఇలా వేటికవి విభజించి ఉన్నాయని నారదుడు ద్వారకను వర్ణించాడు. అంటే ఈనాటి మహానగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ద్వారక ఉండేది. శ్రీకృష్ణుడి ఆలోచనకు అనుగుణంగా విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించినట్టు భాగవతంలో వర్ణించారు. సముద్రంలో దొరికిన ఆధారాలు చూస్తే భాగవత వర్ణనకు సరిగ్గా సరిపోతోంది.